స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది స్పీకర్ దగ్గర. దానికి గల కారణం ఏంటంటే, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఏ పార్టీ మారలేదని చెప్పేసి ఈరోజు కడియం శ్రీహరి గారు స్పీకర్ ముందు ఒక లేఖ ముందు పెట్టడం జరిగింది. అది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పక్షాన, అదేవిధంగా వేలేరు మండల పక్షాన అది బీఆర్ఎస్ కార్యకర్తల సిగ్గుచేటని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఎందుకనగా మొన్నటికి మొన్న పెద్దపెండల ప్రోగ్రాంలో నేను కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పోతానని చెప్పేసి ఆ రోజు పెద్దపెండల కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ నియోజకవర్గ సంబంధించినటువంటి విషయంలో నేను నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను పోతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు వాళ్ళ కూతురు కడియం కావ్య సంబంధించినటువంటి ఎంపీ ఎలక్షన్లో నా బిడ్డ కాంగ్రెస్ అభ్యర్థి, ఆ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకారంగా నేను ప్రచారం చేస్తున్నా, బరాబరి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఆ రోజు కడియం శ్రీహరి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ప్రజలను మభ్యపెట్టడం కోసం చేస్తున్నావా, లేకపోతే నియోజకవర్గం అభివృద్ధి కోసం చేస్తున్నావా అని చెప్పేసి ఈరోజు వేలేరు మండల పక్షాన మేము బీఆర్ఎస్ నాయకులను మేము కోరడం జరుగుతుంది. ఒక విషయం చెప్తున్నాం, కడియం శ్రీహరి గారికి మీరు అసలు అటు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా లేదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో దీనపరుస్తున్నటువంటి పరిస్థితి మీది. ఈరోజు బరాబరి చెప్తున్నాం, నువ్వు అటు కాంగ్రెస్ గట్టునుంటావా లేదా ఇటు బీఆర్ఎస్ గట్టునుంటావా, ఏ గట్టు ఉండకుండా నువ్వు నంపుసకం లాకుండా ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కడియం శ్రీహరి గారిది. ఒక పక్కన అభివృద్ధి కోసం పోతానంటున్నావు, ఇంకో పక్కన ఉద్యమ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఈరోజు కూడా స్పీకర్ గారికి నువ్వు లేఖలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే నువ్వు 74 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్నో రకాలుగా నువ్వు మంత్రి పదవులు అనుభవించడం, ఎమ్మెల్యే పదవిని అనుభవించడం, ఎమ్మెల్సీ పదవిని అనుభవించడం, ఎంపీ పదవిని అనుభవించడం, కానీ కనీస అవగాహన లేకుండా ఈరోజు ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా అనుభవించినటువంటి చరిత్ర నీది. కానీ కనీస అవగాహన లేకుండా ఎల్కేజీ స్టూడెంట్ లాగా, అదే ఒక ఫస్ట్ క్లాసు స్టూడెంట్ లాగా ఈరోజు నువ్వు ఏం చెప్తున్నావు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను వేరే పార్టీలో లేను, కాంగ్రెస్ పార్టీకి పోలేదు అంటున్నావు. అది సిగ్గుచేటు. నువ్వు కడియం కావ్య నీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయలేదా? ఆ ఎంపీగా పోటీ చేసే సందర్భంలో విట్నెస్గా నువ్వు సంతకం పెట్టలేదా? అదేవిధంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నువ్వు పాల్గొనలేదా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొన్నటికి మొన్న నియోజకవర్గ స్థాయిలో మొత్తం ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని గ్రామాలలో సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు అని చెప్పేసి నువ్వు డిక్లరేషన్ చేయలేదని చెప్పేసి నేను ఈరోజు కోరుతున్నాను. కాబట్టి ఒకటే చెప్తున్నా, కడియం శ్రీహరి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పెద్దవాడివి, తండ్రి సమానుడివి, విద్యా అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి, మడమ తిప్పలేనటువంటి వ్యక్తివి, నీతి నిజాయితీలతో ఉన్నటువంటి వ్యక్తివి. కానీ ఈరోజు అబద్ధమైనటువంటి వాగ్దానాలు చేసుకుంటూ కడియం అంటే మడమని తిప్పని బ్రాండ్ అని చెప్పుకున్నటువంటి చరిత్ర నీది. ఈరోజు నువ్వేం చేస్తున్నావు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నావు అని ఈరోజు స్పీకర్ గారికి ఒక లేఖను ఇవ్వడం జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, బీఆర్ఎస్ కండువా కప్పుకో, తెలంగాణ భవన్కు పో, కేటీఆర్ కేసీఆర్ గారి కాళ్ళకు మొక్కో, మేము స్వాగతిస్తామని చెప్పేసి మేము ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాం. ఇంకో విషయం డెడ్ లైన్ చెప్తున్నాం, గౌరవ్ కడియం శ్రీహరి గారికి ఈరోజు స్పీకర్కి ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో, మేము బీఆర్ఎస్ పార్టీలో అని చెప్తున్నాం కదా, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టినటువంటి చరిత్ర నీది కాదా? ఓడించినటువంటి చరిత్ర నీది కాదా? ఈరోజు ఒకరికి ఇద్దరు ముగ్గురు పెట్టి ఇదే వేలేరు మండలంలో చాలామంది అట్టడుగున్నటువంటి అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళ ఆర్థిక వనరులను దోసి వాళ్ళ వ్యవస్థను నష్టం చేపించేసి వాళ్ళ కుటుంబాలలో నీరు గార్చినటువంటి చరిత్ర నీది. కాబట్టి ఒకటే చెప్తున్నా కడియం శ్రీహరి గారు, నువ్వు అటు బీఆర్ఎస్ పార్టీలు ఉంటావా, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఉంటావా, నీకు తెలుసుకొని నికారస్తుగా రా, లేకపోతే
కర్రు కాల్చి నీకు వాత పెట్టేటువంటి సమయం దగ్గరలో ఉన్నదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, పల్లా రాజశేఖర గారికి, డాక్టర్ రాజయ్య గారికి మేము దండం పెట్టి మీకు చెప్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున 11 గంటలకు నువ్వు తెలంగాణ భవన్లో నిలబడు, లేకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ, రాజనగర్ నాయకత్వం, నాయకత్వం. కాబట్టి కడియం శ్రీహరి గారు ఒకటే మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు విద్యావేత్త అంటున్నావు, గ్రామాల అభివృద్ధి చెందలే, నేను అభివృద్ధి కోసం పోతున్నా అని చెప్పేసి నువ్వు కళ్ళుబొల్లి మాటలు చెప్పినటువంటి కడియం శ్రీహరి గారు 2 సంవత్సరాల కాలంలో ఈరోజు వేలేరు మండలంలో కావచ్చు, ధర్మసారు మండలంలో కావచ్చు, ఉమ్మడి జిల్లాలో కావచ్చు, నువ్వు చేసిన మార్క్ ఏమున్నది? మా పీసర గ్రామానికి నువ్వు నీళ్లు తీసుకొచ్చినవా? సాగునీరు తీసుకొచ్చినవా? దేవాదుల ప్రాజెక్టు కింద, మల్లన్న గండి కింద, ఎడమ కాలువ కింద నీళ్లు తీసుకొచ్చారని చెప్పేసి 6 నెలల్లో నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి ఆ రోజు కళ్ళుబొల్లి మాటలు చెప్పినటువంటి చరిత్ర కడియం శ్రీహరి గారిది. ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది. మా పీసర రైతాంగానికి నీళ్ళు ఈరోజు సుక్క నీళ్ళు రాలే. ఎప్పుడంటే వానకాలం అంటావు, వానకాలం పోతే యాసింగ్ అంటావు, యాసింగ్ పోతే ఎరగల్ల అంటావు. నువ్వు కేవలం ఊసరి వెళ్ళి మాటలు చెప్పేటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ చెప్తున్నాం, రేపు 11:30కు తెలంగాణ భవన్కు పోయి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కేసీఆర్ నా దైవం, కేటీఆర్ నా అనుచరుడు అని చెప్పేసి నువ్వు తెలంగాణ భవన్లో నువ్వు పోకపోతే రేపు 11:30కు డెడ్ లైన్ ఇస్తున్నాం. అవసరం అనుకుంటే మీ అందరం కూడా నియోజకవర్గంలో మొత్తం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కూడా మేము తెలంగాణ భవన్కు పోవడానికి సిద్ధపడుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ భవన్కు 11 గంటలకు నువ్వు రావాలి, టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలి. లేకపోతే బిడ్డ నీకు పుట్టగతులుండవు. నీ వ్యవస్థగా ఈరోజు నువ్వు పుట్టకోరమైనటువంటి వ్యవస్థలు చెప్పినందుకు గాను నీ దిష్టి బొమ్మ దానం చేస్తున్నా అని చెప్పి నిరసనగా మేము దిష్టి బొమ్మ దానం చేస్తున్నా అని చెప్పేసి హెచ్చరిస్తూ రేపు 11 గంటలకు నీకు పూల దండలు పడతాయి, 12 గంటలకు చెప్పుల దండలు పడతాయి అని చెప్పి హెచ్చరిస్తూ మిగుస్తున్నాను. జై తెలంగాణ. 100% సపోర్ట్ చేయం. నాకు నమ్మిన ద్రోహి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేయి, గెలిపిస్తాం. రాజీనామా చేయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు గెలిచినావు కాబట్టి రాజీనామా చేయి, మేము గెలిపిస్తాం. రాజీనామా చేయకుండా వస్తే మేము అంగీకరించాం. జై తెలంగాణ, జై తెలంగాణ. విద్యార్థి అమర వీరులకు, విద్యార్థి అమర వీరులకు, విద్యార్థి అమర వీరులకు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన కడియం శ్రీహరి వెంటనే, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన కడియం శ్రీహరి వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. సిక్కు సిక్కు కడియం శ్రీహరి, సిక్కు సిక్కు కడియం శ్రీహరి. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ